మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్ఏ హరీష్ గౌడ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడు కేసుల గురించి ఏ విధంగా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారో విద్యార్థులకు వివరించడం జరిగింది. అదేవిధంగా తొలి ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు నమోదు చేయాలో, అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందించాలో, పోలీసులను ఏ విధంగా సంప్రదించాలి, అన్యాయం జరిగిన ప్రజలు ఎటువంటి భయాందోళనకు లోను కాకుండా పోలీస్ స్టేషన్కు రావాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది చేయు పనులను, స్టేషన్లో నమోదు చేయు రికార్డులను చూపిస్తూ వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఏఎస్ఐలు రవీందర్, రాంబాబు, కానిస్టేబుళ్లు భాస్కర్, రేణుక, ఉపాధ్యాయులు చల్ల లక్ష్మణ్, రఘుపతి, చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు రెడ్డిపల్లి. ఉద్దేశం లేదు కదా, ఈ అమ్మాయిని చంపాలని ఉద్దేశం, నా ఫ్రెండ్ ఈమె చంపాలని ఉద్దేశం లేదు. మేము కొట్లాడుకుంటాం, ఏదో పరాక్షం చేసుకుంటూ ఈమె పడిపోయింది, చచ్చిపోయింది. ఏం పెడతారు అప్పుడు 304 Part 2 అని పెడతారు. అట్లా ఒక్కొక్క రకం. నీకే అమ్మాయికి మ్యారేజ్ అయింది, అత్తగారింటికి పోయింది, భర్త వీళ్ళందరూ సదాస్తున్నారు. నువ్వేం చేసుకున్నావు? ఏదో తప్పని పరిస్థితుల్లో బలవన్మరణం చెందిన అనుకో, అప్పుడు ఏం పెడతారు? 306 పెడతారు. మీ భర్త మీద, అత్తమామల మీద 306 శిక్షణ పెడతారు. అదే 7 సంవత్సరాల్లో 498 234. 498 ఏంటంటే ఒక అమ్మాయిని భర్త, అత్తమామలు సంసారిక విషయంలో కానీ, కట్నం దమ్మని కానీ వేధింపులకు చేస్తే 498 సెక్షన్ పెడతాం. ఇది మీ అమ్మాయిలకు సంబంధించిన సెక్షన్. అమ్మాయి కాంప్లైంట్ ఉంటుంది. ఇలా కాంప్లైంట్ వాళ్ళు ఉన్నారు, శ్రీమతి మేకల రేఖ. ఏమనిస్తుంది? మీకేదైనా తక్లీఫ్ అయినప్పుడే పోలీస్ స్టేషన్కి రావాలి, కానీ ఏదైనా నేరం చేసి రావాలనే ఉద్దేశం మాత్రం ఉండకూడదు. ఏదైనా మీకేదైనా ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం అయినప్పుడు వచ్చేటట్టు చూసుకోండి, కానీ మీరే ఏదైనా తప్పు చేసి రావాలనే ఉద్దేశం మాత్రం ఉండకూడదు. రావచ్చు, హ్యాపీగా రావచ్చు. ఏదంటే ఫోన్ చేసిన